హాయ్ ఫ్రెండ్స్, రాణిశ్రీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను నిన్నటి వీడియోలో చూపించాను కదండి, పాలు గడ్డ కట్టాలి అంటే ఎలా చేయాలి, డీ ఫ్రీజ్లో పెట్టాలని, ఆ ఫ్రీజర్లో నుంచి తీసిన పాలని నీళ్ళలో వేసుకోవాలని చూపించాను కదా. అది ఆ వీడియోని నిన్న చేయకుండా ఈరోజు చేసి చూపిస్తున్నాను. నేను నిన్నే చేశాను యాక్చువల్గా, కానీ పెట్టడం అవ్వలేదు. అయితే ఇలా పాలు కరిగిన తర్వాత అంటే మామూలు పాలలాగా మారిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ పాలతో నేను ఫిల్టర్ కాఫీ చేస్తున్నాను. ఈ పాత్రను నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఈ అమెజాన్లో దొరుకుతుంది. నేను దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇలా కింది పాత్రనేమో ప్లెయిన్గా ఉంటుంది, పై పాత్ర వచ్చేసి హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఉన్న పాత్రలో మనము ఫిల్టర్ కాఫీ పొడి వేసుకోవాలండి. కాఫీ పొడి వేసుకుంటే 2 డబ్బాలను సెట్ చేసి అందులో నేను 2 స్పూన్లు మాత్రమే కాఫీ పొడి వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్ల పొడి అయితే మనకి ఒక 2-3 కప్పుల వరకు వస్తుందండి. అంటే నేను మార్నింగ్ ఈవినింగ్ పెడతానండి. మార్నింగ్ 2 కప్స్కి అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా 2 కప్స్కి వస్తుంది ఇదే పొడి. ఇప్పుడు అది మనం ఫ్లాట్గా చేసుకోవాలండి. ఒకలాగా లెంత్ అంతా ఒకేలాగా వచ్చేట్టుగా మొత్తము దాన్ని గట్టిగా నొక్కుకోవాలన్నట్టు. అంటే స్పూన్తో అయితే కరెక్ట్గా అవ్వదనేసి నేను చిన్నగా దంచుకునేది ఉందండి, దాంతో ఇలా నొక్కుతున్నాను గట్టిగా. ఎందుకంటే అది గ్యాప్ ఉండొద్దండి. ఏమాత్రం గ్యాప్ ఉన్నా ఆ పొడి మొత్తం వాటర్ పోసినప్పుడు కిందికి పొడి అంతా పడిపోతుందండి. ఆ ఫిల్టర్ అయిన దాంట్లోకి, డికాషన్లోకి పొడి వస్తే అస్సలు బాగోదు. ఓన్లీ డికాషన్ రావాలి. అందుకని ఇలా గట్టిగా నొక్కుకోవాలన్నట్టు. ఇది ఎంత గట్టిగా ఉంటే మనకి ఫిల్టర్ అంత బాగా వస్తుంది. అందుకని ఇది ఇలా నొక్కి పెట్టుకోవాలండి. తర్వాత దీనికి సరిపోయేంత మనము చూడండి, ఇక్కడ కింద ఏమైనా పడిందా అని చూసుకోవాలి. లేదంటే మళ్ళీ ఆ పొడి అంతా ఫిల్టర్లోకి వచ్చేస్తుంది, ఫిల్టర్ అయిన డికాషన్లోకి. అందుకని నేను తీసేసాను. మళ్ళీ అలా 2 అమర్చుకున్న తర్వాత నెక్స్ట్ అండి, దీనికి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఇది ఒక గ్లాస్ కొలత తీసుకోవాలి. నేను చిన్న టీ గ్లాస్ ఒకటి ఉంటే దాంతో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను వేడి చేసి. కానీ నేను ఇందులో పోసుకోవడానికి మాత్రం 3/4 కప్పు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే దీంతో 3/4 కప్పు పోస్తే మనకి 1/2 కప్పు వరకు డికాషన్ వస్తుందండి. అందుకని ఈవినింగ్ వరకు 1/2 కప్పు డికాషన్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన డికాషన్తో మనము 4 కప్పుల కాఫీ వరకు చేసుకోవచ్చండి. అంటే మీకు కొలత ఎలాగంటే, కప్పులో మనము ఒక టీ స్పూన్తో వేసుకుంటే ఒక స్పూన్ మనకి 1 కప్ కాఫీ అవుతుందండి. అందుకని చెప్తున్నాను. 1/2 కప్ వచ్చేస్తే మనకు 4 కప్స్ అవుతుంది. అందుకని ఇలా ఫిల్టర్ది పైన మనకు జాలీలాగా ఇస్తాడు కదండి, ఆ దిమ్మిలాగా ఉన్న దాన్ని పెట్టేసి గట్టిగా పెట్టాలండి, అది గాలిపోకుండా. దానిపైనుంచి ఏదైతే దిమ్మలాగా ఉందో దానిపైన మనం వేడి నీళ్ళు పోసుకోవాలి. హోల్స్లో పోస్తే మనకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది కనుక ఆ పౌడర్ అంతా కిందికి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆ స్టీల్ కాడ ఏదైతే ఉందో ఆ కాడ పైన పోసుకోవాలండి. అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇంతే అండి ఫిల్టర్ చేసుకోవటము. నెక్స్ట్ చూడండి, మీరు తర్వాత చూడండి, దాంట్లో ఒక 10 మినిట్స్ తర్వాత చుక్కలు చుక్కలుగా వస్తుంది మనకు ఫిల్టర్ అయిన కాఫీ. చూడండి ఎలా వచ్చేస్తుందో. పైనంతా డికాషన్ ఉంటుంది, కిందికి వచ్చేసింది. మనకు రియల్ కాఫీ డికాషన్ అండి ఇది. ఏ మాత్రం పొడి కూడా లేదు. చూసారా, మనకు 1 స్పూన్ వరకు వచ్చేసింది. చూసారా 10 మినిట్స్లో. ఇంతే అండి, చాలా ఈజీ మనం కాఫీ చేసుకోవటము. ఇప్పుడు ఈ కాఫీ ఏదైతే మనం 1 స్పూన్ తీసుకున్నామో మిగతాదంతా కూడా మనకి ఈవినింగ్ వరకు వచ్చేస్తుందండి. కానీ నేను ఇప్పటికి మీకు చూపించడానికి మాత్రం పెట్టాను. ఇప్పుడు మనము ఇందాక పాల ప్యాకెట్ చూపించాను కదండి, ఆ పాలను నేను వేడి చేసుకున్నాను. దాంట్లోనే మనకు సరిపోయినంత షుగర్ వేసుకోవాలి. నేను 1 కప్పుకి సరిపోయేటంత వేసుకున్నాను, కప్పు పాలు. మళ్ళీ 1 స్పూను షుగర్ వేసి మరిగించుకున్నానండి. ఆ పాలని ఈ డికాషన్లో కలుపుకోవాలి. ఎందుకంటే 1 కప్పుకి మనం మెజర్ తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. అందుకని 1 టీ స్పూన్ మాత్రం సరిపోతుంది దానికి. ఇప్పుడు ఈ డికాషన్లో మనము వేడి చేసుకున్న పాలని మరిగించి పోసుకోవాలండి. ఇప్పుడు పోసుకున్న తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే, మెయిన్ కప్పు ఏదైతే ఉందో మనం తాగటానికి ఉందో దాంట్లోకి మార్చుకోవాలండి, అంతే. ఇప్పుడు డికాషన్ కప్లోకి పోసుకున్నాం కదా, ఈ కప్పులోని కాఫీని తీసి మళ్ళీ మనం ఏదైతే కప్పులో తాగాలనుకుంటున్నామో దాంట్లోకి ఎత్తి పట్టి పోయాలండి. పైకి ఎత్తి పోస్తేనే కరెక్ట్గా నురగ వస్తుంది. ఇది కొంచెం నురగ తక్కువ వచ్చిందండి, నాకు చెయ్యి కొంచెం కాలి నేను తీయలేకపోయాను.
కానీ నేను ఈవినింగ్ చేసిన కాఫీలో చాలా బాగా వచ్చిందండి. స్టీల్ కప్‌లో పెట్టానది. చూడండి లాస్ట్‌కి పెట్టే పిక్‌లో ఎంత బాగా వస్తుందో. మీరు కూడా చేయండి. చేసి చూడండి. చాలా బాగుంటుంది కాఫీ. నేను నా ఫ్రెండ్స్ అందరం కూర్చొని తాగుతాం. మాకు అలవాటిది. అందుకని చెప్తున్నాను. చాలా బాగొస్తుంది చూడండి ఇలా. కాఫీ రెడీ. అంటే మీరు కాఫీ కప్స్ ఉంటే కాఫీ కప్‌లో కూడా చేసుకొని పోసుకోవచ్చండి. గిన్నె, కప్పు వస్తుంది. మీకు ఈ ఫిల్టర్ కావాలంటే అమెజాన్‌లో దొరుకుతుందండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చూసుకోండి. ఇలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.